హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. చాలా చాలా ఈజీ రెసిపీ అండి. సో ఆ టేస్టీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది సైజును బట్టి కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 కేజీ టమాటాలతో పచ్చడి చేస్తున్నాను. ఆ క్వాంటిటీకి 200 గ్రాముల వరకు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. రోటి పచ్చడి ఏదైనా సరే అందులో కారం అనేది ఎక్కువగా ఉండాలండి. కారం లేకపోతే పచ్చడి అంత రుచిగా అనిపించదు. అందుకని కారం చూసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 కేజీ టమాటాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఈ ముక్కలన్నింటినీ ఒకసారి మంచిగా కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా మగ్గే వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు టమాటాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీస్తే టమాటా అనేది ఇలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుందండి. ఒకసారి కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టి ఈ టమాటా ముక్కలు అనేది ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇవి పూర్తిగా డ్రై అయిపోకూడదండి. టమాటాల్లో గుజ్జు ఉండాలి. ముక్క అనేది ఇలా మెత్తబడాలన్నమాట. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు 1 నిమిషం మగ్గించుకోండి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఉంచి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం టమాటాలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసాము, చూసి వేసుకోండి. ముందుగా వీటిని ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో రుచిగా ఉండే టమాటా రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి టమాటా పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.